కాబట్టి మోయాబును విడిచిపెట్టిన ఈ రూతు ఏం విడిచిపెట్టింది చెప్పండి? ఇప్పుడు అక్కడున్న పాపాన్ని విడిచిపెట్టింది, అక్కడున్న విగ్రహారాధన విడిచిపెట్టింది, అక్కడ ఉన్నటువంటి చెడు జీవితం విడిచిపెట్టింది. అలాంటి పరిస్థితిని విడిచిపెట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న బెత్లెహేముకు వెళ్ళాలని తీర్మానం చేసుకుంది. తన అత్తను అడుగుతుంది, అమ్మ అత్తగారు, ఈరోజు అత్త కోడలు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? రూతు నయోమిలా ఉండాలా? అత్త కోడలు అంటే రూతు నయోమిలా ఉండాలా? రూతు నయోమిని ఎంత ప్రేమించిందో నయోమి కూడా రూతును అంతే ప్రేమించింది. చూడండి, ఒక బెత్లెహేమీయురాలు ఒక మోయాబీరాలు పట్ల ఇష్టాన్ని ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నీ జనం ఏదైతే నా జనం కూడా అదే, నీ దేవుడు ఏ దేవుడు నీ దేవుడు అవుతాడో ఆయనే నాకు కూడా దేవుడు, నువ్వెక్కడ చచ్చిపోతావు నేను ఎక్కడ చస్తా. గొప్ప తీర్మానం వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమ, అత్త కోడళ్ళ మధ్యన ప్రేమ. ఈరోజు మన కుటుంబాల్లో ఈ ప్రేమ చూపించగలగాలి మనం కూడా. నయోమి రూతుకు మధ్యన ఉన్న ప్రేమ ఈ రోజున మన కుటుంబాల్లో కూడా కలిగిన వారం ఉండాలి. అత్తని వృద్ధాప్యంలో ఉందని రూతు జాలిపడి ఉండాలి కదా. వృద్ధాప్యంలో ఉన్న అత్త, అరే చాలా ఇబ్బంది పడుతుంది, పెనిమిటి కూడా లేడు, తన పెనిమిటి కూడా చనిపోయినాడు, ఒకవేళ ఇప్పుడు విడుదల పెట్టేస్తే ఒంటరి అయిపోద్దేమో, కనుక నేను కూడా పోవాలి, అత్తతో కూడా ఉండాలి, అత్తకి నేను హెల్ప్గా సహాయకారిగా ఉండాలని ఒక గొప్ప మరి చూపించినటువంటి ఆమె యొక్క ఆ ఉద్దేశము నయోమిపై రూతుకున్న ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది. అత్త ఒంటరితనం అయిపోద్దేమో, అరే తనకు తోడుగా ఉండకపోతే తను ఇబ్బంది పడుతుందేమో, చాలా దిగులు పడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అత్తని హత్తుకొని ఉండడానికి రూత్ ఇష్టపడి మోయాబును విడిచిపెట్టింది. ఎక్కడికి వస్తుంది? బెత్లెహేముకి వస్తుంది. బెత్లెహేములో ఆమె నివసించడానికి తన గొప్ప తీర్మానం చేసింది. ఈరోజు